he comes out of the tent. He couldn't stand, so he's sitting. ఎండ ఎంతో వేడిగా ఉంది ఆ రోజు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు, నొప్పితో ఉన్నాడు కనుక కూర్చొని ఉన్నాడు. అయితే ద్వారం బయట నిలబడి ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు కూర్చొని. If you and I are sick, ఒకవేళ మీరు నేను గనుక అనారోగ్యం వస్తే, pastors, we will be expecting our believers to come with 1 kilo of pomegranate and 1 kilo of apple, right? పాస్టర్లు మనం ఏమి ఎదురు చూస్తామంటే మన విశ్వాసులు మన పళ్ళు పట్టుకొని కేజీలు పళ్ళు పట్టుకొని రావాలని ఎదురు చూస్తుంటాం. And we will complain if they don't come. వారు రాకపోతే మనం కంప్లైంట్ చేస్తాం. And that Sunday you will say, nobody visited my home, I was in fever. ఆదివారమే అంటారు, నేను అనారోగ్యంతో జ్వరం వచ్చి పడుకుంటే ఎవరు నన్ను దర్శించలేదంట. Abraham was not like that. అబ్రహాం అలాగే ఏమీ చెప్పలేదు. He didn't complain. ఆయన ఫిర్యాదు చేయలేదు. Because nobody visited. ఎవరు దర్శించలేదు. He came out. ఆయన బయటకు వచ్చాడు. He sat in the hot sun. ఆ ఎండ వేడిలో కూర్చున్నాడు. He is looking for the people to be saved. జనులు రక్షించబడాలని చూస్తూ ఉన్నాడు, కనిపెడుతున్నాడు. God is watching from heaven. దేవుడు ఆకాశం నుండి కనిపెడుతున్నాడు. అరే, this guy is not going to change. అరే, ఈ వ్యక్తి అసలు మారడు. So God decided he himself will go and visit him. దేవుడు నిర్ణయించుకున్నాడు, జనాలు ఎవరు రావట్లేదు కాబట్టి ఇక నేనే వెళ్ళి ఇతన్ని దర్శిస్తాను. God decided, today I'm going to carry 1 kilo of pomegranate and 1 kilo of apple. I'm going to visit my son Abraham. మరి ఈ రోజు నేనే నా కుమారుని దగ్గరికి, అబ్రహాం దగ్గరికి వెళ్తాను. పండ్లు పట్టుకొని కేజీల ఆపిల్ పండ్లు మరి పట్టుకొని నేను వెళ్తాను, నా కుమారుని దర్శిస్తాను. Just imagine, God is telling couple of his angels, I'm not going to go alone. We 3 are going. So 3 of them are visiting on that day. Come in Abraham to see the sick Abraham. మరి ఈ అనారోగ్యంతో జబ్బుపడి ఉన్నటువంటి అబ్రహామును దర్శించడానికి దేవుడు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు నేను ఒంటరిగా వెళ్ళను, ముగ్గురం వెళ్దామని కలిసి వచ్చా. My God is a loving God. నా దేవుడు ప్రేమగల దేవుడు. He is visiting. ఆయన దర్శించే దేవుడు. Visiting your home. నీ గృహాన్ని దర్శిస్తున్నాడు. Children of God, you might be thinking there is nobody loving me. బిడ్డలారా, మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరు. You might think even my pastor is not visiting me. నా పాస్టర్ గారు మమ్మల్ని దర్శించట్లేదు అనుకుంటున్నారేమో. Your pastor is here, right? మీ పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు కదండి. Maybe you might thinking he is not visiting me. ఆయన నన్ను దర్శించట్లేదు అనుకుంటున్నారేమో. There is somebody watching you. నిన్ను గమనిస్తున్న వాడు ఒకడు ఉన్నాడు. Keep your doors open. నీ తలుపులు తెరిచే ఉంచు. Shut the door like Laodikia church. నీ తలుపులు, నీ సంఘం యొక్క తలుపులు మూసివేయవద్దు. Timings and seasons. కాలాలు సమయాలు గుర్తిస్తే You will see he is coming. ఆయన రాకడను చూస్తావు. Amen. Abraham doesn't want to miss the season. అబ్రహాము ఆ కాలాన్ని కోల్పోవడానికి ఇష్టపడలేదు. He doesn't want to sleep even in the midst of pain. ఆయన నొప్పితో బాధపడుతున్నప్పుడు కూడా నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించలేదు. He was waiting outside. ఆయన బయట కనిపెడుతున్నాడు. And he could see 3 people are coming. ముగ్గురు వ్యక్తులు రావడం చూశాడు. This 99 years old man, he is looking at 99 సంవత్సరాల వృద్ధుడు లేచి he doesn't know that is God. ఆయన దేవుడు అని తెలియదు. 3 people are coming. ఎవరో ముగ్గురు వస్తున్నారు. And he started to walk. నడవటం మెల్లిగా నడుస్తున్నాడు. ఇక He started to walk. నడుస్తున్నాడు మెల్లిగా. And he went close. చాలా దగ్గరకు వచ్చినప్పుడు and he could see the difference. ఆ వ్యత్యాసాన్ని చూడగలిగాడు. The Bible says, బైబిల్ అంటుంది, he started to run. అతడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. Old man started to run. వేగంగా పరిగెడుతున్నాడు. Started to run in the పరిగెడుతున్నాడు. I don't want to miss them. నేను ఆయనను మిస్ అవ్వను. I don't want to miss them. నా వారిని మిస్ అవ్వను. Imagine at the age of 99. 99 సంవత్సరాల వయసు, circumcised physically. శారీరకంగా సున్నతి పొందిన he had. మరి ఆయన బాగా నొప్పితో ఉన్నాడు. Ran towards them. He ran towards వారి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళాడు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, he bowed down before them. వారి ఎదుట తల వంచాడు. Bowed down before them. వారి ఎదుట తల వంచాడు. And humbly tell, please come to my home. తగ్గింపుతో వారు పిలుస్తున్నారు. Please come to my home. దయచేసి మా ఇంటికి రమ్మని పిలుస్తున్నారు. Please come to my home. దయచేసి మా ఇంటికి రమ్మంటున్నారు. Please come to my home. దయచేసి మా ఇంటికి రండి. Abraham doesn't know it was God. అబ్రహాముకు తెలియదు ఆయన దేవుడని. He doesn't know it was God. ఆయన దేవుడని అబ్రహాముకు తెలియదు. He was a patriarch. మరి patriarch. అన్యులు అనుకున్నాడు. అనుకున్నాడు. He is a father of faith. విశ్వాసులకు తండ్రి. He is a father of all. అందరికీ తండ్రి ఆయన. For the sake of the kingdom of God. మరి దేవుని రాజ్యాన్ని చూస్తున్నవాడు. Think about his pain. ఆయన ప్రార్థిస్తున్నవాడు. Think about his diabetes. ఆయన డయాబెటిస్ తో ఉన్నవాడు. Think about his blood
pressure. తనకున్న బీపీ గురించి He ఆలోచించట్లేదు. doesn't think about his age. ఆయన వయసు గురించి ఆలోచించట్లేదు. Ran. పరిగెత్తుకొని వెళ్ళాడు. He bowed down before them. వారి ఎదుట మోకరించాడు, తల వంచాడు. Please come to my home. దయచేసి మా ఇంటికి రండి. Doors are always open. తలుపులు తెరిచే ఉన్నాయి. He knows the seasons and the timing. ఆ కాలములు సమయంలో ఆయన ఎరిగి ఉన్నాడు. He knows the season, the timing. కాలములు సమయంలో ఎరిగి ఉన్నాడు. Because he's a man of faith. ఎందుకంటే విశ్వాసిగా ఉంటున్నాడు. Prayer. ప్రార్థన పరుడుగా ఉంటున్నాడు. He's a man of kingdom. రాజ్య సంబంధిగా ఉంటున్నాడు. He's watching. కనిపెడుతూ ఉన్నాడు. He's a watchman. ఆయన ఒక కావలివాడుగా కనిపెడుతున్నాడు. God came. దేవుడు వచ్చాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. I'll finish it in few minutes. కొద్ది నిమిషాల్లో నేను This is a ముగిస్తాను. mega sermon, I tell you. This is a mega sermon. ఇది చాలా పెద్ద ప్రసంగం అండి. I'll finish in 10 minutes. కానీ 10 నిమిషాల్లో ముగిస్తాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He's watching. ఆయన గమనిస్తున్నాడు. When they came down, వారు దిగి వచ్చినప్పుడు, Sarah, శారా, we need some things to be cooked. కొన్ని వంటలు వండాలమ్మా. He doesn't know that our God. దేవుడని తెలియదు. He thought God has given us 3 souls today. దేవుడు ఈ రోజు 3 ఆత్మలు ఇచ్చాడు అనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. 3 souls today. 3 ఆత్మలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం అనుకున్నాడు. Sarah, శారా make chapatis చపాతీలు తయారు చేసింది. out of free what 3 what is it? Pinni, right? In pinni, yeah. పిండితో ఆమె మంచి చక్కని వంటలు రొట్టెలు చేసింది. You know how much it is? ఎంతో తెలుసా? 39 kilos. 39 కేజీలట. Come on, Sarah, say hallelujah. 39 కేజీల పిండి. Not your Rottel. pinni. Not the pinni in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిండి కాదు అది. 39 kilos flour for 3 people. 3 వ్యక్తులు వస్తే 39 కిలోల పిండితో రొట్టెలు చేసింది. They are shocked. వారు ఆశ్చర్యపోతున్నారు. These sisters are shocked. ఈ సహోదరులు నిర్ఘాంతపోతున్నారు. How come I can make chapatis for 3 people? 3కి చేయాలంటే రొట్టెలు అన్ని కేజీలు ఎందుకు అన్నట్టుగా చూస్తున్నారు. Just calculate. Let us do a small calculation. చిన్న లెక్కలు చేసుకోండి. How many chapatis in 1 kg? 1 కేజీలో ఎన్ని చపాతీలు అవుతాయండి? 30? 30. Brother, I think you make good chapatis. మీరు బాగా చపాతీలు చేస్తారేమో. Okay, 30. All right. సరే 30 అనుకుందాం. Is he right? కరెక్టేనా? No 30. Oh, you 30 make కాదు కదా. big chapatis, huh? మీరు పెద్ద చపాతీలు 20. 20 చేస్తారా? 20 into 39, how much? 20 into 39 ఎంత అవుతుంది? 760 chapatis. 760 చపాతీలు తయారు చేసింది అమ్మగారు. How come these people they ate? ఈ 3 కలిసి అవన్నీ ఎలా తింటారండి? It's not about how many parotas or chapati made. ఎన్ని పరోటాలు ఎన్ని చపాతీలు చేసింది ముఖ్యం కాదు ఇక్కడ. It's how big her heart is. వారి హృదయం ఎంత విశాలంగా ఉందో చూడండి. If your heart is big, నీ హృదయం విశాలంగా ఉంటే keep the door open. నీవు తలుపు తెరిచే You ఉంచుతావు. will be watching for people to come. ప్రజలు లోనికి రావాలని నువ్వు That's why కనిపెడుతుంటావు. Jesus said in a parable, అందుకని యేసుక్రీస్తు వారు ఆ ఉపమానంలో చెప్పారు, kingdom of God is like a woman who hides the yeast in the 3 penny. మరి ఆ యొక్క స్త్రీ తన యొక్క ఆ ముద్దల ఆ పిండిలో ఆ పులుపును దాచిపెట్టినట్టుగా చెప్తున్నారు. Jesus is using Sarah to explain the kingdom of God. యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి శారాను వాడుకుంటున్నారు. Because her heart is big. ఎందుకంటే ఆమె హృదయం విశాలంగా ఉంది. If your heart is big, you will be watching for people to come to the church. నీ హృదయం కనుక విశాలంగా ఉంటే ప్రజలు సంఘంలోనికి రావాలని వారి రాక కొరకు మీరు వేచి ఉంటారు, కనిపెడుతూ ఉంటారు. If your heart is big, you will be watching for the timings and seasons of God. నీ హృదయములు విశాలంగా ఉన్నట్లయితే కాలాలు సమయాలు కనిపెడుతూ మీరు వేచి ఉంటారు. You know this old woman, old man Abraham, ఈ వృద్ధుడు అబ్రహాము, he ran to the cattle. మరి ఆ పశువుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. And he took a young calf మంచి లేత దూడను తీసుకున్నాడు. and make some biryani. మంచి బిర్యానీ తయారు చేశాడు. And then he's for 3 people 1 calf. 3కి ఒక లేత దూడ తీసేసుకున్నాడు మొత్తం. Just imagine. ఊహించుకోండి ఒకసారి. They ate, వారు తిన్నారు. but they didn't realize all these 3 are the angels of God, and God the Son Jesus is in midst of them. మరి వచ్చిన ఆ 3 దేవుని దూతలని గాని యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాడని
ఆయన గమనించలేదు, గుర్తించలేదు. The Bible says if you keep your doors open, you might not know, you might be feeding the angels. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే మీ తలుపులు తెరిచి ఉన్నట్లయితే మీకు తెలియదు, మీకు తెలియకుండానే దేవదూతలకు మీరు పరిచర్య చేసిన వారు అవుతారు. We need to watch. మనం గమనించాలి. We are watchmen. మనము కావలి వారిగా ఉన్నాం. Jesus is coming. యేసు వస్తున్నాడు. God is coming. దేవుడు వస్తున్నాడు. To visit your home. నీ గృహాన్ని దర్శించడానికి వస్తున్నాడు. నీ గృహాన్ని దర్శించడానికి వస్తున్నాడు. 25 years. 25 సంవత్సరాల తర్వాత God visited the home of Abraham. దేవుడు అబ్రహాము గృహాన్ని దర్శించాడు. To bring a good news. ఒక శుభవార్తను తీసుకొని వచ్చారు. Today, ఈ రోజు, from today, నేటి నుండి, within 37 weeks, 37 వారాల లోపు, from today, ఈ రోజు మొదలుకొని within 37 weeks, 37 వారాల లోపు you are going to have a son. నీవు కుమారుణ్ణి కలిగి ఉండబోతున్నావు. Your very name is an Isaac. అతని పేరు ఇస్సాకు అని పెడతావు. Since Abraham watched, అబ్రహాము గమనించి వేచి since he is watching for the timings of God, దేవుని కాలాల కొరకు కనిపెడుతున్నాడు. since he is watching for the timings and seasons of God, దేవుని కాలాల కొరకు సమయాల కొరకు కనిపెడుతున్నాడు he కాబట్టి could able to see the miracle in his life. తన జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు. Pastors, my time is different from your time. నా సమయం నీ సమయానికి వేరుగా ఉంటుంది. Your time is different from Pastor Titus' time. నీ సమయానికి పాస్టర్ టైటస్ గారి సమయం వేరుగా Everyone have ఉంటుంది. their own timings and seasons. ప్రతి ఒక్కరికి వేరు వేరు కాలాలు, వేరు వేరు సమయాలు ఉంటాయి. It is our responsibility to watch for God. అయితే దేవుని కొరకు కనిపెట్టవలసింది, వేచి చూడవలసింది బాధ్యత మనది. If you miss your season, నీ కాలాన్ని నువ్వు మిస్ అవుతే, let me tell you, if you miss your season, నీ సమయాన్ని కనుక నువ్వు మిస్ అవుతే, you need to wait for the next season. మళ్ళీ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. But అప్పటిదాకా మళ్ళీ if వేచి you చూడాలి. keep the door open, అయితే నీ తలుపు గనుక తెరిచి ఉంచితే, watching for the coming of the Lord, ప్రభు రాక కొరకు కనిపెడుతున్నట్లయితే, you will catch him. నువ్వు ఆయనను గట్టిగా You పట్టుకుంటావు. will find him. నువ్వు ఆయనను కనుగొంటావు. You will see the miracle. నువ్వు అద్భుతాన్ని చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Tonight I'm giving a prophetic word. ఈ రాత్రి ఒక ప్రవచనాత్మకమైన సందేశం. God is going to visit you, my dear children of God. అతి త్వరలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, Your season is around the corner. నీ కాలం అన్నది మూలలోనే దాగి ఉన్న It's దగ్గరలోనే. very nearer for some pastors. కొంతమంది పాస్టర్లకు చాలా సమీపంగా ఉంది దేవుని God కాలం. says tonight, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, Spirit of God is saying tonight, దేవుడు మీతో అంటున్నాడు, ఈ రాత్రి your season is around now. మీ కాలము చాలా దగ్గరగా సమీపంగా ఉంది. After the Ablaze conference, ఈ అబ్లెస్ కాన్ఫరెన్స్ the అయ్యాక Lord says for certain people, the season is going to start. కొంతమందితో దేవుడు అంటున్నాడు, ఈ కాలం అన్నది మొదలు కాబోతుంది. Your time is going to start. సమయము ఆరంభం కాబోతుంది. Not to sleep. నిద్ర మానుకో. The rain is going to come over your ministry. నీ పరిచర్య మీద వర్షం The కుమ్మరించబడబోతుంది. rain is going to come over your family. నీ కుటుంబం పైన దేవుని వర్షం కురవబోతుంది. Cloud of revival is going to come over you. నీ పైన దేవుని ఉజ్జీవం జ్వాల రాబోతుంది. It is your responsibility to catch that. దాన్ని గట్టిగా అదిని పట్టుకోవాల్సిన బాధ్యత నీది. My dear children, నా ప్రియ బిడ్డలారా, if you miss the season, ఆ కాలాన్ని గనుక ఒకవేళ sometimes you might miss it forever. ఇక ఎప్పటికీ మిస్ అయిపోయినట్టే. ఇక And మళ్ళీ you have రాదు. to wait for the other season. మన కాలం కొరకు మనం కనిపెట్టేవారిగా But the ఉండాలి. Lord is knocking the door tonight. ఈ రాత్రి ప్రభు ఆ తలుపు తట్టుచున్నాడు. For the people who are expecting a marriage, వివాహం కొరకు కనిపెడుతున్న వ్యక్తులు, I speak in the name of God దేవుని పేరుతో నేను పలుకుచున్నాను. over your life. నీ జీవితం పట్ల The season of marriage is coming over you. దేవుని యొక్క కాలము నీ జీవితంలోనికి రాబోతుంది. Come on, put your hands together and give glory to గట్టిగా God. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. For the people who are waiting for a child, బిడ్డ కావాలని కనిపెడుతున్న బిడ్డలు, the Lord says, ప్రభు అంటున్నాడు, like Abraham was visited by God. అబ్రహామును దేవుడు ఎలా దర్శించాడో, God is visiting you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని కూడా God is దర్శిస్తున్నాడు. visiting you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని He's దర్శిస్తున్నాడు. visiting your womb. నీ గర్భాన్ని You దర్శిస్తున్నాడు. will see a miracle in your life నీ today. జీవితంలో ఈ రోజు ఒక అద్భుతం చూడబోతున్నాడు. As I speak right now, నేను ఇప్పుడు మాట్లాడుచుండగా I want to pray for those people. అలాంటి వారి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు, That is, two kinds of people. అంటే రెండు రకాల గుంపులు. Waiting for marriage, వివాహం కొరకు కనిపెడుతున్న వారు, waiting for the child. బిడ్డ కావాలని కనిపెడుతున్న Either సంతానం I'm a కొరకు boy or girl, కనిపెడుతున్న వారు. please stand up
up, I'm going to pray for you. కూర్చున్న వారు ఎవరైనా సరే అలా God is going to do a miracle right now. దేవుడు ఒక అద్భుతం In చేయబోతున్నాడు the name of Jesus. యేసు నామములో. The Lord says the season is starting. ప్రభు అంటున్నాడు కాలం రాబోతుంది. The season is starting for you right దేవుడు now. మీ కొరకు ఒక కాలాన్ని In the తీసుకొని name of రాబోతున్నాడు. Jesus. యేసు నామములో. If you're waiting for a child, please stand up. సంతానం కొరకు కనిపెడుతున్నట్లయితే లేచి నిలబడండి. Please stand up. దయచేసి లేచి Waiting నిలబడండి. for a marriage, please stand up. ఒకవేళ వివాహం కావాలని కనిపెడుతున్నట్లయితే లేచి ఉండండి. There is nothing impossible by God. మరి దేవునికి అసాధ్యమైన ఏమీ లేదు. But I am speaking. నేను మాట్లాడుచుండగా The Spirit of God is speaking right now. దేవుని ఆత్మ మాట్లాడుచున్నాడు. God says He's visiting you tonight. దేవుని రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. Tonight is your day. ఈ రాత్రి నీ దినము. Today God is visiting you right now. నీ జీవితంలో ఒక అద్భుతం చూడటానికి Put your hands up in the heaven. నీ చేతులు ఆకాశం I'm going to తట్టుకుంటాను. pray for you. నీ కొరకు నేను ప్రార్థన All the చేస్తాను. women who wants baby, keep your hand on your stomach. మీ యొక్క గర్భం మీద చేతులు పెట్టుకోండి. ఎవరైతే Lord, close our సంతానం eyes. కొరకు కనిపెడుతున్నారో Lord, I pray in the name of Jesus. ప్రభువా యేసుక్రీస్తు నామములో In the name of ప్రార్థిస్తున్నాను. Jesus. యేసు నామములో Let the season of miracle అద్భుతం అనే కాలము shall come in their life. వారి జీవితంలోకి వచ్చును గాక. Lord, I pray ప్రభువా నేను that ప్రార్థిస్తున్నాను. you visit them. మీరు వారిని దర్శించండి. Visit their home. వారి గృహాన్ని దర్శించండి. Visit their marriage. వారి వివాహాన్ని Visit దర్శించండి. their womb. వారి గర్భాన్ని Right దర్శించండి. now, in the name of Jesus. యేసు నామములో ఇప్పుడే From today. ఈ రోజు మొదలుకొని From today. ఈ రోజు మొదలుకొని 37 weeks. 37 వారాలలో Lord, I pray in the name of Jesus. యేసు నామములో నేను Let ప్రకటిస్తున్నాను. of torment